నమస్కారం. అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మహాదేవ్. గురువుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? అక్టోబర్ నెలలో ఆశ్వయుజ మాసము, చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన, మరి యొక్క వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే అర్ధాష్టమ శని మూలకంగా, సప్తమాత్ ఉండేటువంటి యొక్క గురువు మూలకంగా 2021, 22, 23లో ఎంత నలిగిపోయి ఉన్నారో 24లో ఈ మన మార్చి తర్వాత నుండి ఏదో ఒక అవకాశం అయితే తిరిగి ముందుకొచ్చింది. ఇన్ని రోజులు దాచిపెట్టినటువంటి విషయం బయటపడడము, దానికి సంబంధించి ఒక క్లారిటీ రావడము, ఏదో ఒక అవకాశము అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఒక అవకాశం రావడము అద్భుతంగా. కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగాలేదు, ఇంకా కోలుకోలేదు. ఎందుకు కోలుకోలేదు అంటే వీరి జన్మజాతకములో గురుగ్రహము గనుక నీచపడి ఉన్న, గురువు రాహుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తుంది. ఏది? వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 24 మార్చి నుండి. మరి కొంతమందికి ఎంతో అద్భుతంగా ఉంది, దూసుకుపోయారు. మరి అలాంటి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎట్లా ఉంది అనుకునేటువంటి సందర్భంలో కొంత 21, 22లో ఎలాంటి 22లో ఎలాంటి పరిస్థితులు అయితే చూసారో అలాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతుంది. 23లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, శత్రువులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, లేదా అసలు పరిస్థితి చాలా క్రిటికల్గా మారేటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా స్థాన చలనము గోచరిస్తూ ఉన్నది వృశ్చిక రాశి వారికి. ఈ 3 నెలలలో నివాసంలో మార్పులు ఉన్నవి, పదవిహీనత, ఉద్యోగంలో కొంత ఇబ్బంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు పనిచేసే చోట గత 8 నెలలు కావచ్చును, గత 1 ఇయర్ క్రితమే అసలు నువ్వు చేస్తావా మానేస్తావా, ఈయనను తీసేద్దామా అనేటువంటి మాటలు మీ చెవులో కూడా పడి ఉంటాయి. అయినా మీరు ఓర్పుతో ఉన్నారు. మరలా ఆ మాటలు వినబడేటువంటి రోజులు, జాగ్రత్తగా ఉండండి. రెండవది వ్యర్థ ప్రయాణాలు, ఆలోచన లేని ప్రయాణాలు, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు, స్త్రీ మూలక ఇబ్బందులు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కొంత మనశ్చింత, అంటే మానసిక ఆందోళన, అదేవిధంగా వస్తు నాశనము, ఉద్యోగ నాశనము ఉన్నది ఇక్కడ. కనుక ఎవరైతే పని చేస్తున్నారో పనిచేసే చోట ఓర్పుతో మెదలండి, ఓర్పుతో ఉండండి. ఓర్పుతో ఉంటేనే మంచి ఫలితాన్ని రేపటి కాలంలో ఎదుర్కొంటారు. మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగానికి సంబంధించి చాలా ఓర్పుతో ఓపికతో ఉండండి. ఎలాంటి సవాళ్ళు మీకు ఎదురైనా కాస్త 2 కాదు 3 మెట్లు కిందికి దిగండి. 30 మెట్లు దిగినా తప్పులేదు. టైం బాలేదు. టైం బాలేదు అన్నప్పుడు నేను గల్ల ఎగరేస్తా అంటే అలా వస్తుంది, తల దించుకోమని చెప్తున్నాను. నేను తల ఎగురుతా అంటే తీసుకొని పోతుంది అలా. ఇది గుర్తుంచుకోండి. మరొకటి చోర భయము, బంధుమిత్రులకు సంబంధించి మనస్పర్ధలు అయితే విపరీతంగా ఉన్నాయి. బంధుమిత్రులకు సంబంధించినటువంటి మనస్పర్ధలు పొంచి ఉన్నాయి. దీంతో పాటుగా 10వ స్థానం ఆల్రెడీ వృత్తికి సంబంధించి చెప్పుకున్నాం. వృత్తి భగ్నము, ధాన్య ప్రాప్తి, అంటే డబ్బులు ఏదైతే ఎక్కడి నుండి అయితే రావాలి అనుకుంటున్నారో అది తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఉద్యోగ మార్పిడి అయితే ఎటు నుంచి చూసినా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయితే కనబడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని భగవానుడు
అర్ధాష్టమ శని మూలకంగా మాత్రము కొంత ప్రమాదాలు, బంధుమిత్రుల పీడ, ఎవరైతే డెలివరీకి ఉన్నారో వృశ్చిక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉమ్మ నీరు తక్కువ అవ్వడం కానీ లేదా ప్రసవ సంబంధించిన విషయాలలో కొంత ఇబ్బంది, అనారోగ్య బాధలు కనబడుతున్నవి. ఎక్కువగా కూడా కాళ్ళు లాగేయడము, బద్ధకస్తంగా ఉండడము, టూ వీలర్ ఉంటే అమ్ముకోవడం కానీ లేదా కొనడం కానీ, కొంతమందికి అయితే పెట్రోల్కు డబ్బులు లేని సందర్భాలు కూడా ఉన్నవి కొన్ని రోజులలో వృశ్చిక రాశి వారు. ఇదే సమయంలో బండి ఎవరో తీసుకొని వెళ్ళడము, మన వాహనము అది ప్రమాదానికి గురవ్వడం, ఇలా 1, 2 అని కాదు, చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. వీటితో పాటుగా మనోవేదన, విపరీతమైనటువంటి భయాందోళనలు కూడా గురయ్యేటువంటి పరిస్థితి. కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు మహన్యాసపూర్వకంగా శనికి సంబంధించింది, అదేవిధంగా గురువుకు సంబంధించినటువంటిది కూడా హోమం చేసుకోండి. చక్కగా మహన్యాసపూర్వక రుద్ర అభిషేకంతో పాటు ఇవి మన వద్ద చండీ హోమం కూడా నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది. కేవలం 2500కే మీకు గోత్రనామాలు చదివేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇది ఇంత తక్కువలో ఎవరు అనౌన్స్మెంట్ ఇవ్వరు. కనుక ఇది గుర్తుంచుకోండి. తప్పకుండా దగ్గరలో ఉండేటువంటి వారు రావచ్చు, చూడొచ్చును. ఆశ్వయుజ మాసంలో దుర్గా నవరాత్రులలో భాగంగా ఒకరోజు చండీ హోమం నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక తప్పకుండా ఎవరైతే ఇది మిస్ అయినా కూడా మన వద్ద ఏమిటి అంటే శని పాశుపతము, గురువుకు సంబంధించినటువంటి హోమాలు నడుస్తుంటాయి. ప్రతి మనకు సంకటహర చతుర్థి రోజు, కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి రోజు తప్పకుండా మనము విశేష హోమాలు లక్ష్మీ గణపతి నవగ్రహాలై నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎందులో అయినా కూడా మీ గోత్రనామాలకై సంప్రదించవచ్చును. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కొన్ని విషయాలలో విజయం మీది. పోలీసు శాఖకు సంబంధించి, అదేవిధంగా కోర్టు రిలేటెడ్కు సంబంధించి విషయాలలో తప్పకుండా విజయం మీదే అని చెప్పుకోవచ్చు. కనుక వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు ఎట్లా ఉన్నవి, చార్ట్ ఎట్లా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నవి అనేటువంటిది తప్పకుండా కూడా చూసుకోవాలి. చూసుకొనే ఇలాంటిది ఉన్నా కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఆశ్వయుజ మాసము మీకు తప్పకుండా అన్ని రకాలుగా కూడా కలిసి రావాలని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోండి. ఓకే గురువుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ్.